నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఏం చేశామనే విషయము సుమారు 10 లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలన్నిటిని కూడా రిపోర్ట్ టు పీపుల్ పేరు మీద 2.5 గంటల పాటు ఒకసారి ఆర్టీసీ కళ్యాణ మండపంలో, ఒకసారి పెంగళ వెంకటరెడ్డి రామరెడ్డి హాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరోగాడు ముందుకెళ్లి నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు దివాలకోరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా? బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? తెలంగాణ నిధుల కోసము నేను కేబినెట్ మినిస్టర్గా అయినటువంటి ఈ 3.5 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాను. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ జాతీయ రహదారులకు కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించాము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించాము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించాము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించాము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి వివరం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప